శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం దేవీ పాద నఖాలు అంటే గోళ్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు ఇంకో రకంగా ఎలా అర్థం చేసుకోవాలి మనం అన్నది ఎలా చెప్తున్నారో చూద్దాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రతిపదార్థ తాత్పర్యాలు, తర్వాత తెలుగులో పద్యం, ఆ తర్వాత విశ్లేషణ. ఈ వరుస క్రమంలోనే మనం ముందుగా సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచససిభిస్తరుణాం దివ్యానాం హసత ఇవ తే చండీ చరణౌ ఫలాని స్వహస్తేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమణి సమహ్నాయ దదతౌ. చాలా చక్కగా పాడి వినిపించారు శృతి మన కోసం. ఆ చిరంజీవికి అభినందనలు తెలుపుతూ మనం దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. హే జగజ్జనని చండి పార్వతీమాత, దరిద్రేభ్య దరిద్రుల కొరకు, భద్రాం మంగళకరమైన, శ్రియం ఐశ్వర్యాన్ని, అనిశం నిరంతరము, ఆహ్నాయ వేగంగా, దదాతో ప్రసాదిస్తున్న, తే నీ యొక్క, చరణో పాదములు, నాక స్వర్గలోకంలోని, స్త్రీణాం స్త్రీలకు, కర చేతులనే, కమల పద్మముల యొక్క, సంకోచ ముకుళింప చేయడంలో, శశిభిహి చంద్రులైన, నకైహి గోళ్ల చేత, స్వస్థేభ్య స్వర్గంలోని దేవతల కొరకు, ఫలాని కోరికలనే ఫలములను, కిసలయ్య చిగురులనే, కర చేతి యొక్క, అగ్రేణ చివర, దదతాం ఇచ్చుచున్న, దివ్యానాం స్వర్గంలోని, తరుణాం అంటే కల్పవృక్షాలు, తరువులు అనమాట, హసత ఇవ నవ్వుచున్నాయి అన్నట్లుగా ఉన్నాయి అంటున్నారు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఇక్కడ చండీమాత అంటూ అమ్మవారిని సంబోధించారు. నీ పాదములు దరిద్రులకు శుభప్రదమైన సంపదలను నిరంతరం అనుగ్రహిస్తున్నాయి. స్వర్గంలోని కల్పవృక్షాలు దేవతలకు మాత్రమే కోరిన ఫలాలు ఇస్తున్నాయి. కానీ నీ పద నఖాలు ఏవైతే ఉన్నాయో భక్తులందరికీ సంపదలు ఇస్తున్నాయి తల్లి. అందువల్ల నీ పాదాలు కల్పవృక్షాలను చూసి పరిహసిస్తున్నాయి అన్నట్లుగా తెల్లని కాంతులు వంటి నీ నవ్వులు సూచిస్తున్నాయి. దేవతా స్త్రీలు అలాంటి నీ పాదాలకి పద్మాల వంటి తమ చేతులతోటి నమస్కరిస్తున్నారు. అప్పుడు నీ పాద నఖములు ఆ దేవతా స్త్రీల హస్తకమలాలను ముకుళింపచేయడంలో చంద్రుళ్ళు అవుతున్నాయి. చంద్రుడంతా కాంతిని కలిగి ఉన్నాయి తల్లి అంటూ ఇక్కడ మనకి చక్కటి అర్థాన్ని భగవత్పాదులు వారు చెప్పుకొచ్చారు ఈ శ్లోకంలో. ఇకపోతే దీనికి సంబంధించి తెలుగులో పద్యాన్ని విందాం. ఆ తర్వాత మనం దీని వివరణలోకి వెళ్ళిపోదాం. ముందుగా తెలుగులో పద్యం. సిరులన్ బీదలకిచ్చుచున్ సురపుర స్త్రీ హస్త పద్మం మూలన్ స్థిర సంకోచము జేయు చంద్రనఖముల్ దీపించు నీ పాదముల్ సురవాంఛల్ తను దీచగా చిగురులే శుద్ధ ప్రహస్తంబులై వరము కల్పతరు ప్రబంధను చూసు ప్రత్యర్థిగా నౌగా. చాలా చక్కగా ఈ పద్యాన్ని పాడి మనకి వినిపించారు అనురాధ గారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన లలిత సహస్రనామం చూస్తే మనకి నకదీధితి సంచన్న నమజ్జనత మోగుణ అని వస్తుంది మనకి. దీని వివరణ ఏంటో చూద్దాం మనం. నఖానాం పాదనక చంద్రాణం దీధితిభిః కిరణైః సమ్యక్ చన్నోలోపితో నవతాం బ్రహ్మ విష్ణవాది జనానాం తమోగుణః అజ్ఞానం యస్య పాదధ్యానేన అజ్ఞాన నాశ ఇతి భావః అన్నారు. తర్వాత ఇంకా ఏమన్నారు? యద్వా అస్యాః చరణయుగళస్య నఖచంద్రేషు నమజ్జన కిరీటమణిగచ్ఛాయ ప్రతిబింబ బాహుళ్యేన
దీధితినాం విశేష్య భానా భావేతాసాం తమోనాశాయ నవజ్జన హృదయాంతః ప్రవేశ ఉత్ప్రేక్షతే కవిరితి భావః అన్నారు. ఇక్కడ దీని అర్థం మనం తెలుసుకోవాలి అంటే గనక నఖ అంటే కాళ్ళ యొక్క దీధితి అంటే కాంతుల చేత సంచన్న చక్కగా కప్పబడిన నమస్కరించుచున్న జనముల యొక్క తమోగుణ అజ్ఞానం తమోగుణ అన్నారు. అంటే అజ్ఞానం కలది అన్నది అర్థం వస్తోంది. దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే అమ్మవారు అజ్ఞానం కలది అన్న అర్థం వస్తోంది. అదేమిటి అసలు? అది తప్పు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తనకు నమస్కరించే జనుల యొక్క అజ్ఞానము అనే చీకటిని కప్పివేయగలిగిన లేదా పోగొట్టగలిగిన కాలి గోళ్ల కాంతులు కలది ఆవిడ అని ఈ పదాల క్రమాన్ని సరిగ్గా మార్చి అర్థం చేసుకుంటే ఇలాగా మనకి పెడర్థాలు రావన్నమాట. అమ్మవారి పాదాలకు కిరీటాలతో దేవతామూర్తులందరూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి కిరీటాల్లో పదగబడిన వివిధ రత్నాలు అమ్మవారి పాదాలకు ఉండే గోళ్లకు తగిలి ఆ గోళ్లు సానబెట్టబడ్డాయి. సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మవారి కాలిగోళ్లు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజమ్ముతున్నాయి. అలాంటి గోళ్లు కలిగిన అమ్మవారి పాదాలకు శిరస్సు వంచి ప్రణమిళ్లే వారికి వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేయగల ప్రజ్ఞాన కాంతులు అమ్మవారి పాదనకాలకు ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ పాదాభివందనం అంటే ఎదుటివారి పాదాలకు సాగిలబడి నమస్కారం చేయడం. పరమేశ్వరికి పాదాభివందనం చేసే వారందరూ దేవతలు, వారందరూ కిరీటధారులే. ఆ కిరీటాలు రత్నమణిమయాలు. అలాంటివి ఎంతో కాంతినిస్తూ ఉంటాయి కదా. ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే ఈ దేవి కాళి గోళ్ల నుంచి ప్రసరించే కాంతుల ముందు వెలవెలబోతున్నాయట. అవి కొన్ని వేల రెట్ల కాంతులతోటి అమ్మవారి నఖములు ప్రకాశిస్తున్నాయి అంటూ చెప్తున్నారు. అయితే ఈ పద్మపురాణంలో నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణాలని వివరిస్తూ ఏమన్నారు? నా జాతోస్య పతిర్భద్రే లక్షణైశ్చ వివర్జిత ఉత్తానహస్తా సతతం చరణై వ్యభిచారిభిః స్వచ్ఛాయాయ భవిష్యేయం కిమన్యద్బాహు భాష్యతే ఇతి మేనాం ప్రత్యుక్తే. మేనకాదేవితోటి ఆయన ఏమన్నారు? ఈవిడి కోసం అసలు భర్త అనే వారు జన్మించలేదు. ఈమె చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి, ఈమె పాదాలు ఎచ్చరించినవిగా ఉంటాయి అని చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు హిమవంతుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని దుఃఖిస్తాడట. అప్పుడు నారదుడు ఆయనతోటి నేను అన్న మాటలకు అర్థం అది కాదయ్యా, చూడు విను, భర్త జనించలేదు అంటే జనన మరణాలు లేనటువంటి వాడు, అంటే ఆద్యంతాలు లేనటువంటి వాడు ఎవరు? ఆ పరమశివుడు. అలాగే ఆవిడ చేతులు ఎప్పుడు పైకే ఎత్తబడి ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా ఆవిడ ఇచ్చే స్థితిలోనే ఉంటుంది, ఎవరి నుంచి ఏమీ తీసుకోదు అంటూ చెప్పడం. అలాగే తన కాంతుల చేత పాదాలు వ్యభిచరిస్తాయి అంటే స్వచ్ఛమైన గోళ్లతో ప్రకాశించే దేవి పాదాలు పద్మాల్లాగా ఉంటాయి కాబట్టి దేవదానవులు ఆవిడ పాదాలకు నమస్కరించేటప్పుడు వారికి కిరీటాల్లోని మణికాంతులు దేవి పాదాల యొక్క వేడి గోళ్ల కాంతుల యందు వెలవెలబోతాయి, వారి అజ్ఞానాన్ని హరింపజేస్తాయి అంటూ దానికి అర్థం చెప్పుకొచ్చారు నారదుల వారు. ఎవరికి? హిమవంతుడికి చెప్పారనమాట. అమ్మవారి పాదాల షట్చక్రాలకు పైన ఉండి చక్రాలపై అనంతమైన అమృతధారలను కురిపించే కిరణాలు అక్కడ ఉంటాయి. అవి 360 కిరణాలు అని చెప్పుకున్నాం. అందులో మనకి సంబంధించిన 108, సూర్యుడికి సంబంధించిన 116, 136 చంద్రుడికి, మొత్తం కలిపి మనకి 360 కిరణాలు కూడాను భక్తులపై ప్రసరించి ఈ అజ్ఞానం అనే చీకటిని ఆవిడ గోళ్ల కాంతులతోటే పోగొట్టేస్తుంది ఆవిడ అంటూ చక్కటి అర్థం చెప్పుకోవచ్చు అనమాట. అంటే పదద్వయస్య చరణయుగళస్య ప్రభాజాలేన సౌష్ఠవాది గుణ సమూహేణ పరాకృతే నిరస్తే సరోరుహే కమలే యస్యాహ సాహ అన్నారు. త్రిపుర సుందరి నఖకాంతులు ఆవిడ మొక్కే వారి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వసుకుతోంది భక్తులకి అంటూ దీని అర్థం మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకేం చెప్పారు ఈ శ్లోకంలో? సకల సంపదలతోటి తులుతూగుతున్న దేవతలకు మాత్రమే దేవలోకంలో కల్పవృక్షం ఉంది, దేవలోక వాసుల కోరికలను తీరుస్తుంది. అయితే
స్వర్గలోక వాసులందరూ సంపన్నులే, వారికి ఏ లోటు లేదు. దీనులైన దరిద్రులైన జనానికి అధికమైన సంపదలు ఇచ్చే నీ పాదాలు అమ్మవారి భక్తుల పాలిటి కల్పవృక్షం అయ్యారు. ఇక్కడ భూలోకవాసుల కోసం ఆశ్రితుల పాలిటి కామధేనువు ఆవిడ. తనను నమ్మిన వారికి ఏది కావాలంటే అది ఇస్తుంది. ఈ రకంగా మనం ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రం గనక మనం చూస్తే, ఇది అధోముఖ సమభుజ త్రికోణము హ్రీం బీజయుక్తం అన్నమాట. ఇది ఈ శ్లోకం గనక మనం పఠిస్తేట అమ్మవారు మన పాలిటి కల్పవృక్షం కాబట్టి మనకి ఏ రోగాలు లేకుండా సకల రోగ శమనాన్ని కలుగజేస్తారు ఆవిడ అంటూ పెద్దలు చెప్తుంటారు. కాబట్టి మనం యంత్రాన్ని బీజాక్షరాన్ని మనంతట మనం సాధన చేయకుండా ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లైనా మనం చదువుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో 90వ శ్లోకంతో కలుద్దాం. ఇంకా అమ్మవారి యొక్క పాదాలకు సంబంధించిన విశేషాలు మనకి ఉన్నాయి, అవి కూడా విందాం మనం.